ఇక్కడ చూస్తున్నారు కదా, మన లక్ష్మమ్మ గారు పడిపోయి దెబ్బ తగిలించుకున్నారు. తను ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఎక్కడికి వెళ్తారో, ఏం బరువులు మోస్తారో తనకే తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తనని ఏ విధంగా కాపాడుకోవాలో నాకైతే అర్థం కాలేదు. ఇది కొత్త ఏం కాదండి. అప్పుడప్పుడు ఈ విధంగా పడిపోవడము, తను ఈ రకంగా దెబ్బలు తగిలించుకోవడము, దానికి ఈ రకంగా నేను ఏదో వైద్యం చేయడము, ఇది సహజంగానే ఉంది. దేవుడి దయతో ఏం తగిలించుకున్నా తొందరగా బాగైపోతుంది. బీపీలు షుగర్లు ఏం లేవు కాబట్టి. కాకపోతే భగవంతుడు ఎందుకు ఈమెకి ఈ రకంగా మతిస్థిమితం లేకుండా చేశాడో నాకైతే అర్థం కాలేదు. పోనీ పూర్తిగా మతిస్థిమితం లేదా అంటే అక్కడ గమనించవచ్చు మీరు. అటుపక్క గాయానికి నేను మందు పెడుతున్నాను అని తను అర్థం చేసుకొని నా గడ్డం దగ్గర కూడా తగిలిందమ్మా అన్నట్లుగా చూపిస్తున్నారు. చెప్పే కూడా సరిగ్గా రాదు. కాకపోతే చూడండి, ఇక్కడ తగిలింది అన్నట్లుగా, అక్కడ గాయం అయింది లేదు, కాకపోతే అక్కడ నొప్పి ఉన్నట్లుంది తనకి. అదే చెప్తున్నానేమంటే దీనికి మందు పెట్టేసి నీకు అన్నం పెట్టిన తర్వాత మాత్ర ఇస్తానమ్మా, వేసుకొని పడుకుందు అని చెప్తున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో.